10వ రోజు 10th డే మీరు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకుంటారు. బాగా శక్తివంతంగా మాట్లాడగలగాలని అనుకుంటారు. దుకాణంలోనూ, ప్రభుత్వ ఉద్యోగితోనూ, స్వంత విషయాలు లేదా ప్రైవేటు విషయాలలో స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ ఎవరైనా సరే మీకు ప్రభావవంతమైన వ్యక్తిత్వం అవసరం. మంచి వ్యక్తిత్వాన్ని కల్పించడంలో ఆంగ్ల భాషకు ఎంతో ప్రభావం ఉంది. ఆంగ్లం అంతర్జాతీయ భాష. సాహిత్యం, వివిధ కళలే కాక జ్ఞాన విజ్ఞానాలు, సాంకేతిక పరిజ్ఞానాల సాహిత్యం ఇందులో లభ్యమవుతాయి. ఆంగ్ల భాష అతి సమృద్ధమైనది. మన దేశంలో దీని ఉపయోగం అందరికీ తెలిసినదే. అందువలన మీరంతా ఈ భాషను ధారాళంగా, సరళంగా మాట్లాడగలగాలని కోరుకుంటారు. ఇదేం కష్టం కాదు కానీ ఇందుకు తగిన సాధన కావాలి. మాట్లాడాలంటే మీకు మరొకరు తోడు కావాలి. తప్ప ఒప్ప అని వెనకాడకుండా నిర్భయంగా వారితో మీరు మాట్లాడగలగాలి. మీరు ఆంగ్లం బాగా చదివారు, వ్యాకరణం కూడా మీకు బాగా తెలుసు. అయితే మాట్లాడటం అభ్యాసం కాలేదు. మీ అనుమానాన్ని, భయాన్ని వదులుకోండి. ఆంగ్లంలో మాట్లాడగలిగిన వారితో స్నేహం చేసుకోండి. వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీరు ప్రశ్న అడిగితే వారిని జవాబు చెప్పనివ్వండి. వారు తెలుగులో చెప్పిన వాక్యాన్ని మీరు ఆంగ్లంలోకి అనువదించండి. అలాగే ఒకరికొకరు తోడ్పడండి. ఇది తమాషాగా ఉంటుంది. దీనివలన అభ్యాసం అవుతుంది. మీరు ఏదైనా కార్యాలయంలో ఉద్యోగి అయితే అక్కడ సహోద్యోగిని ఇందులో ఎన్నిక చేయండి. విద్యార్థి మరొక విద్యార్థితో, మహిళలు ఇంట్లో వదిన ఆడపడుచులతో, స్నేహితులు తమ ఇంట్లో పురుషులతో, ఉద్యోగులు తమ కార్యాలయంలోనే ఇతరులతో మాట్లాడవచ్చు. ఏమైనా ఇబ్బంది ఏర్పడితే టేప్ రికార్డర్ మీద మీ ఆంగ్ల మాటలను టేప్ చేసి ఉచ్చారణ వినండి. ఏమైనా తప్పులుంటే మరొకసారి సరిచేసుకోండి. మీ ముఖ కవళికలు, ఉచ్చారణను సరిచేసుకునేందుకు మరొక ఉపాయం కూడా ఉంది. ఈ పద్ధతిని అనుసరించి ప్రపంచంలో అసంఖ్యాకమైన ప్రజలు ఎంతో గొప్ప ఫలితాలు పొందారు. ఈ విధానాన్ని మీరు కూడా అవలంబించుకోవచ్చు. ఒక మంచి అద్దం ఎదుట ఏకాంతంగా కూర్చోండి. మీరు మాట్లాడుతూ ముఖ కవళికలు, హావభావాలు, ఉచ్చారణను మీరే స్వయంగా చూడండి. తప్పులను సవరించుకోండి. తొలి విజయం లభించిందని, ఆంగ్లంలో బాగా మాట్లాడగలుగుతున్నారని గ్రహిస్తారు. మీ ఇబ్బందులు మాకు తెలుసు. అనుమానం, సందేహం మీకు అన్నిటికన్నా పెద్ద ఇబ్బందని మేము భావిస్తున్నాము. ఈ సందేహంతోనే ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడేందుకు మిత్రుడిని ఎన్నిక చేసుకోలేకపోయి ఉంటారు. మిత్రునితో స్వేచ్ఛగా మాట్లాడలేకపోయి ఉంటారు. మా కోర్సు ద్వారా మీరు ఆంగ్లంలో మాట్లాడాలంటే మీకు మిత్రులు ఒకరు తప్పక కావాలి. మిత్రుని ఎంపిక చేసుకోండి. మీరు ఆ మిత్రునితో ఆంగ్లంలో మాట్లాడండి. ఇందుకోసం ఆయా రోజులకు ఇచ్చిన పాఠంతో పాటు అదనంగా నేర్చుకుంటూ వాటిని ప్రయోగించండి. చూస్తూ ఉండగానే మీరు ముందంజ వేస్తూ ఉంటారు. మీరు కూడా ఎన్నో పనులలో ఉంటాము. పనులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. మనం వాటి ద్వారా లాభం పొందేందుకు అప్పుడు సిద్ధంగా ఉండకపోతాము. మీరు ఆంగ్లంలో బాగా మాట్లాడటం నేర్చుకున్నట్టయితే మీకు అనేక సదవకాశాలు ఏర్పడతాయి. ఆంగ్లంలో మాట్లాడటం నేర్చుకోవటం మీ జీవితంలో అతిపెద్ద సమస్య అయితే మీరు పైకి రావటం అన్నది దాని మీదనే ఆధారపడుతుంది. ఈ ఆంగ్ల భాషను నేర్చుకుని మీ జీవితంలో అనుకుని మలుపు తిరగవచ్చు. అలా కావాలంటే మీరు అనవసరమైనవన్నీ మానుకొని ఈ కోర్సులో నిమగ్నులైపోవాలి. కొందరికి ఆంగ్లం బాగా వస్తుంది. వారికి వ్యాకరణ విషయాలు కూడా బాగా తెలుసు. టెన్సెస్ గురించి కూడా వారికి తెలుసు. అయినా వారు ధారాళంగా ఆంగ్లం మాట్లాడలేకపోతారు. దీనికి కారణం ఏమిటని మీరెన్నడైనా ఆలోచించారా? కారణం మేము చెబుతాం. వారికి అన్నీ తెలుసు కానీ మాట్లాడేది వాడుక ఉండదు. ఏ భాష అయినా బాగా నేర్చుకున్నంతకాలం ధారాళంగా మాట్లాడలేం. అందువలన కొత్త పదాలు త్వరగా నేర్చుకోండి. ఇందుకు ఈ క్రింద కనబరిచిన 2 అభ్యాస పట్టికలు మీకు తోడ్పడతాయి. అభ్యాస పట్టికలు: డ్రిల్ టేబుల్స్ పట్టిక టేబుల్ 1, పట్టిక టేబుల్ 2. హీ, షీ ఈజ్ రెడీ. I am hungry. They, you, we are ready, hungry, this, thirsty, tired. Second patika: he, she, I was rich, poor. They, you, we were pleased, sorry. పట్టిక 1, పట్టిక 2 చూచి 20 వాక్యాలు పలకండి.
ఇంకొకసారి వాక్యాలు పలికి వాటి అర్థం ఏమిటో మరొకరికి చెప్పండి. పైన ఉన్న 2 పట్టికల సహాయంతో చేసిన 40 వాక్యాలు భావాత్మకములు, అఫర్మేటివ్. వీటిని వ్యతిరేక అర్థకాలుగా నెగటివ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్ క్రియల తర్వాత నాట్ చేర్చాలి. ఉదాహరణకు షీ ఈజ్ నాట్ రెడీ, షీ వాజ్ నాట్ రిచ్. ఈ విధంగా 2 పట్టికల నుండి మీరు 8 వాక్యాలు తయారు చేయండి. 2వ పట్టికలోని భావాత్మక అఫర్మేటివ్ వాక్యాలకు ప్రశ్నార్థక, ఇంటర్గేటివ్ వాక్యాలు తయారు చేయండి. పట్టిక 3. ద బాడీ, హిస్ ఫ్రెండ్స్, డిడ్ నాట్, కెన్, మే, మస్ట్ నాట్, ఆట్ టు, షుడ్, విల్, కెన్ నాట్. యూజ్ దిస్ ట్రైన్, డూ యాజ్ ఐ సే, గో ఫర్ హంటింగ్, ఎంటర్ ద కేవ్. ఎగువ కనబరిచిన పట్టిక 3లో 64 వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలకు మీ మిత్రులకు చదివి వినిపించండి. 10 వాక్యాలను వ్రాసి వాటి తెలుగు అర్థాలు తెలపండి. బి, గో, హ్యావ్ యూ రిటన్, డిడ్ యూ వేక్ అప్, విల్ యూ కమ్, కెన్ యూ రీడ్, మే ఐ అకంపెనీ, కుడ్ రామ సాల్వ్, మైండ్, డోంట్, డే ఆఫ్టర్ టుమారో. సంస్కృత్, రమేష్ సార్ దిస్ ప్రాబ్లం ఎట్ వన్స్ టు రాధా ఎర్లీ ఎస్టర్డే, యువర్ ఓన్ బిజినెస్ రెడీ, బీ ఫూల్ మీ. పట్టిక 4లో వాక్యాలను 2గా విడగొట్టి 1వ, 2వ వరుసలలో ఇచ్చారు. ఈ వాక్యాలు మీ ఇదివరకటి పాఠాలలోనివే. సరైన అర్థం వచ్చేట్టు వాటిని జతపరచండి. ఆ తర్వాత వాటిని అనువదించండి. మొదటి రోజు ఈ వాక్యాలలోని తప్పులు సవరించండి. ఎందుకు ఇవి సరికావో గుర్తించండి. గుడ్ నైట్ అంకుల్, హౌ ఆర్ యూ? సాయంత్రం 6 గంటలకు. ఈజ్ హీ యువర్ కజిన్ బ్రదర్? షీ ఈజ్ నాట్ మై కజిన్ సిస్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మై సన్. గుడ్ మార్నింగ్ మదర్. వాక్యాల ఆంగ్లం తెలుగు రూపాలను జాగ్రత్తగా గమనించి ఆంగ్లం తెలుగు వాక్యాల వచనంలో నెంబర్స్ తేడా ఏమిటో చూడండి. ఫాదర్ యాజ్ కమ్, నాన్నగారు వచ్చారు. మిస్టర్ శర్మ యాజ్ జస్ట్ లెఫ్ట్, శర్మగారు ఇప్పుడిప్పుడే వెళ్ళారు. ఈ హ్యాస్ కాల్డ్ యూ అగైన్, వారు మిమ్మల్ని మరలా పిలిచారు. తేడా ఏమిటో మీరు గమనించారు. తెలుగులో నాన్నగారు వచ్చారు అనే పదానికి ఆంగ్లంలో ఫాదర్ హ్యాస్ కమ్, నాన్న వచ్చాడు అని అనువాదం. ఇదే రీతిని 2వ, 3వ వాక్యాలలో కూడా గారు, వెళ్ళారు, వారు, మిమ్ములను ఇవన్నీ ఒక వ్యక్తికి నాన్న, నీవు సంబంధించినవి. ఇవి బహువచనం కావు. ఇందువలన తెలుగు నుండి ఆంగ్లంలోకి వాక్యాలను మార్చినప్పుడు మర్యాద సూచక వాక్యాలను మనసులోనే మార్చండి. శ్రీ శర్మ ఇప్పుడిప్పుడే వెళ్ళాడు, ఆయన నిన్ను పిలిచారు. ఆ తర్వాత ఈ వాక్యాన్ని ఆంగ్లంలోకి మార్చడంలో ఇబ్బంది ఉండదు. ఇక చూడండి. మొదటి దినం టెయిల్ బాక్స్. 2వ రోజు మర్యాద సూచకమైన కొన్ని మాటలు నేర్చుకోండి. మీరెవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని చాలా ఆదరించినప్పుడు మీరు ఈ మాటలు అంటారు. థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. మీ ఆదరణకు ధన్యవాదాలు. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ షాల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ హెల్ప్. ఈ 3 వాక్యాలను చదివి చూడండి. వీటిలో తేడా ఏమిటి? ఈ మాటలు ఎవరు అనవలసినవి? మీరు కోరిన మీదట ఎవరైనా మీకు ఏదో ఒక పని చేసి పెట్టినట్టయితే మీరు మనసారా ధన్యవాదాలు చెప్పదలిస్తే ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నేను మీకు సదా కృతజ్ఞతలను అనాలి. ఎవరైనా మిమ్మల్ని ముఖస్తుతి చేయడం ప్రారంభిస్తే మీరు ఈ విధంగా అనాలి. హో, ఐ డోంట్ డిజర్వ్ దిస్ ప్రైజ్. ఇంతటి ప్రశంసకు నేను తగను. 3వ రోజు ఈ మాటలను శ్రద్ధగా గమనించండి. గాడ్, గాడ్స్, గుడ్స్. ఇవి 2 జతలు. గాడ్ అంటే భగవంతుడు, పరమాత్ముడు. దేవుడు, గాడ్స్ అంటే దేవతలు, భగవంతుడు అతడే పరమాత్మ. దేవతలు లేదా దేవదూతలు. అన్ని మతాలలో అనేకులు ఉన్నారు. గుడ్ విశేషణం అంటే మంచిది. గుడ్స్ అంటే సంజ్ఞ అంటే సరుకు. ఈ పదాలను నిఘంటువులో చూడండి, అర్థం తెలుసుకోండి. మార్వెల్లస్, స్ప్లెండిడ్, డిస్గ్రేస్ఫుల్,
అబ్సూర్డ్, ఎక్సలెంట్, నాన్సెన్స్. ఈ పదాల అర్థాన్ని గ్రహించండి. అంటే ఇవి ఏ భావాన్ని ప్రకటిస్తాయో చూడండి. నాస్టీ, వావ్, హలో, హుర్రా. 4వ రోజు ఈ వాక్యాలను గమనించండి. వెల్ బిగన్, హాఫ్ డాన్, టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్, డివైన్, థ్యాంక్ యూ, జస్ట్ కమింగ్. ఈ వాక్యాలు సంక్షిప్తంగా ఉంటాయి. ఏబి వాక్యాలలో ఈజ్ అనే క్రియాపదం లేదు. సిడి వాక్యాలలో కర్త లేదు. వాడుకలో ఈ వాక్యాలు అలాగే చెల్లుబడి అవుతాయి. అయినా ఇవి సంక్షిప్త రూపంలోని వాక్యాలైన సంపూర్ణ వాక్యాల మోస్తారుగానే పనిచేస్తాయి. ఆంగ్లంలో ఇవి బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ వాక్యాల వాడుక ఆంగ్లంలో ఎక్కువ. ఇప్పుడు వీటిని వ్యాకరణ దృష్టితో సవరించుదాం. వెల్ బిగన్, హిస్ హాఫ్ డన్. వాక్యాల వాడుకలో ఆంగ్లంలో ఎక్కువ. ఇప్పుడు వీటిని వ్యాకరణ దృష్టితో సవరించుదాం. వెల్ బిగన్, ఈజ్ హాఫ్ డన్. వాక్యాల 1వ రోజు పాఠం చూడండి. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ హిజ్ డివైన్, ఐ థ్యాంక్ యూ, ఐ యామ్ జస్ట్ కమింగ్. ఇదే రీతిని మాట్లాడేటప్పుడు ఇతర వాక్యాలను కూడా జాగ్రత్తగా గమనించండి, అలవాటు చేసుకోండి. దాంతో అతి స్వల్ప కాలంలోనే ఆంగ్లంలోని మర్మాన్ని మీరు గ్రహించగలుగుతారు. జస్ట్ కమింగ్ 4వ రోజు పాఠంలో మొదటి వాక్యంలో ఈ అర్థం ఉంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, మిమ్మలను ఈ మాట మేము అడుగుతున్నాము. వాక్యానికి అతను ఇప్పుడే వస్తున్నాడు అనే అర్థం చెప్పకూడదా? మీరు సమాధానంగా కావచ్చు అంటారేమో. సరే, ఇది చూడండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ అన్న తమ్ముడిని గురించి అడిగారనుకోండి, మీరు లోపలికి వెళ్ళి అతనికి చెప్పి వెంటనే తిరిగి వచ్చి జస్ట్ కమింగ్ అని అంటారు. సంపూర్ణ వాక్యం ఈ విధంగా ఉంటుంది. ఈజ్ జస్ట్ కమింగ్. 5వ రోజు ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించండి. యూ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. మొదటిది భావాత్మక పాజిటివ్ వాక్యం, రెండవది ప్రశ్నార్థకం ఇంటరాగేటివ్. మొదటి వాక్యంలో డూ స్పెషల్ సహాయక క్రియను మొదట కలిపినట్టయితే ఇది ప్రశ్నార్థక వాక్యమైంది. ఇదే రీతిని డూ, డస్ స్పెషల్ క్రియలను కలిపి దీనిని ప్రశ్నార్థకం చేయవచ్చు. వీటి ప్రశ్నార్థక వాక్యాల అర్థాన్ని తెలుగులో కూడా వ్రాయండి. యూ గో టు బెడ్, యూ ప్లే హాకీ, షీ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ at 6 PM, మదర్ టేక్స్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్, దే గో ఫర్ ఏ మార్నింగ్ వాక్, ఐ ఆల్వేస్ వర్క్ హార్డ్. 11లో ముద్రించిన భావాత్మక వాక్యాలను తెలుగులోకి అనువదించండి. వర్తమాన కాలంలో ఇతర స్పెషల్ సహాయక వెర్బ్స్ రూపం ఈ విధంగా ఉంటుంది. ఈజ్, యామ్, ఆర్, హ్యాజ్, హ్యావ్. ఈ క్రింది వాక్యాలలోని వీటిని ప్రయోగించడం జరిగింది. ద మూన్ ఈజ్ షైనింగ్, ఈజ్ ద మూన్ షైనింగ్. We are listening to you, are we listening to you. My father has gone out, has my father gone out. I have seen, have I seen. ఎదురుబదురుగా ఉన్న వాక్యాలను చూడండి. భావాత్మకం నుండి ప్రశ్నార్థకంగా ఇవి ఎలా మారాయో చూడండి. ఎందుకంటే హీజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్ ఇవన్నీ స్పెషల్ వెర్బ్స్. వాక్యాలలో అన్నింటికన్నా ముందుగా ప్రత్యేకంగా వాడుతూ రాసేటప్పుడు ఆకరణ ప్రశ్నార్థకాన్ని జత చేస్తారు. మాట్లాడినప్పుడు టోన్, కంఠం ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇప్పుడు పై 8 వాక్యాలను తెలుగులోనికి అనువదించి చదవండి. వీటిని ప్రశ్నార్థకంగా మార్చండి. ఆ తర్వాత తెలుగులోనికి అనువదించండి. సమ్ వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, యువర్ ఫ్రెండ్ ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. I am reading a comic. It is Friday today. Your hands are clean. The train has just arrived. We have studied English. It has rained for 2 hours. They have gone to bed. You have already finished with your dinner. 6 నుండి 9వ రోజు వరకు ఆంగ్లంలో 24 సహాయక క్రియలు ఉన్నాయి. డూ, డస్, డిడ్, హిజ్, ఆర్,
was, were, has, have, had, will, shall, would, should, can, could, may, might, must, ought to, need, dare, used to. మొదటి 13 క్రియలు ఎప్పుడు టెన్సెస్లో పనికి వస్తాయి. వీటి ప్రయోగాన్ని మీరు 5వ, 6వ, 7వ రోజుల పాఠాల్లో చూడవచ్చు. హుడ్, షుడ్, కుడ్ మరియు మైట్ వరుసగా విల్, షల్, కెన్ మరియు మేలకు భూతకాల రూపంలో ప్రయోగంలోకి వస్తాయి. వీటన్నిటి పరిచయం మీకు 8వ రోజున జరిగింది. ఈ క్రియలన్నీ ప్రధాన క్రియలకు సహాయం చేస్తాయని మీరు తెలుసుకున్నారు. ఐ మే గో అనే దానిని ప్రశ్నార్థకం చేయాలని అనుకుంటే ఈ వాక్యం మొదట్లో వస్తాయి. అంటే ఈ వాక్యం మే ఐ గో అవుతుంది. వ్యతిరేకార్థక నెగిటివ్ వాక్యాలను చేయాలనుకుంటే ఈ సహాయక క్రియల తర్వాత ప్రధాన క్రియలకు ముందు నాట్ వస్తుంది. ఐ మే నాట్ గో వలె. ఈ క్రింద చూపిన ప్రశ్నార్థకాలను తెలుగులోకి అనువదించండి. మస్ట్ ఐ టెల్ యూ అగైన్, మస్ట్ షీ రైట్ ఫస్ట్, కాంట్ యూ ఫైండ్ యువర్ బుక్, కుడ్ దే రిపేర్ ఇట్ ఫర్ మీ, కుడ్ యూ షో మీ ద వే, వాంట్ she be able to get the cinema tickets, want you be able to come to see us, ought he to go to bed early, ought not the rich to help poor, dare I do it, need you be told to be careful, may I have the room, may I accompany you, should I ask him first, would you wait for a few minutes, did he give your money often, must, ought, need, dare, used to. ఈ సహాయక క్రియలు స్పెషల్ వెర్బ్స్ ఇతర క్రియలతో సమానంగానే ఉపయోగపడతాయని మీరు తెలుసుకున్నారు. ఈ దిగువ చూపిన భావాత్మక పాజిటివ్, వ్యతిరేకార్థక నెగిటివ్ వాక్యాలను అనువదించడంతో పాటు ఈ క్రియలను ఉపయోగించడం ఎలాగో జాగ్రత్తగా గమనించండి. ఐ నీడ్ ఏ టవల్, షీ నీడెంట్ గో టు ద బ్యాంక్, యూ నీడెడ్ రెస్ట్, didn't you, I used to go to Qutub Minar, you needn't worry, I had to sleep now, you needn't to go there, I must save money, there isn't any need to discuss this, he won't attend the meeting, will he. ఈ క్రింద కొన్ని ప్రశ్నలను వాటికి సంక్షిప్తంగా జవాబులను ఇచ్చారు. వీటిని అభ్యాసం చేయండి. దీంతో మీకు తెలియని కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలుగుతారు. ప్రశ్న సంక్షిప్త సమాధానం. క్వశ్చన్ సంక్షిప్త సమాధానం షార్ట్ ఆన్సర్. కెన్ యూ స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్? నో ఐ కాంట్. విల్ యూ స్పీక్ టు హర్? నో ఐ వాంట్. కుడ్ దే హ్యావ్ గాన్ దేర్ అలోన్? ఎస్ దే కుడ్ హ్యావ్. Should I wait for you at the station? No, you shouldn't. Does she tell a lie? No, she doesn't. Do you speak the truth? Yes, I do. May we go now? Yes, you may. Weren't you off the market? Yes, I was. Hadn't she finished with her work? Yes, she had. Must they work hard? No, they needn't. ఈ ప్రశ్నలకు జవాబు 2 విధాలుగా ఇవ్వచ్చు. సంపూర్ణ కంప్లీట్ రూపం, సంక్షిప్త షార్ట్ రూపం. డూ యూ రీడ్ ఇంగ్లీష్? క్వశ్చన్. ఎస్, ఐ రీడ్ ఇంగ్లీష్. కంప్లీట్ ఆన్సర్. ఎస్, ఐ డూ. షార్ట్ ఆన్సర్. మామూలుగా అంటే మరి పని తొందరలో లేకపోతే సంపూర్ణ వాక్యాలలో సమాధానాలు ఇస్తాము. పని తొందరలో ఉన్నప్పుడు మీ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, దుకాణంలో కొనడానికి వచ్చిన వారికి కానీ క్లుప్తంగా షార్ట్ ఆన్సర్ సమాధానాలు ఇస్తాము. మామూలుగా మాట్లాడేటప్పుడు క్లుప్తంగా ఇచ్చే సమాధానాలు షార్ట్ ఆన్సర్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పైగా మాటల్లో ఈ ప్రయోగాలే బాగుంటాయి. అందువలన ఈ 2 తరహాల జవాబులను మనం తెలుసుకోవాలి. ఈ క్రింది జవాబులను సంక్షిప్త సమాధానాలుగా మార్చండి.
No, I am not going there. Yes, I have written to her. No, she has not replied to my letter. Yes, madam, I woke very late. Yes, I late chat. I hate chat. Yes, sir. I was reading a book while walking. No, I had not gone to cinema. No, I shall not play. No, we shall not be coming again and again. No, she will not have gone. క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి అనువదించండి. తర్వాత ప్రక్క పేజీలో ముద్రించిన ఇంగ్లీష్ జవాబులతో వీటిని సరిచేయండి. నీకు తెలుసా? మీకు తెలుసునేమిటి? మీకు అతని చిరునామా తెలుసునా? దెబ్బ తగలలేదు కదా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఏమిటి, మీకు కోపంగా ఉందా? మీరు బజారుకు వెళుతున్నారా? టమాటాలు తాజాగా ఉన్నాయా? అతను మీ ఇల్లు చూశాడా? అతని దగ్గర నుంచి జవాబు ఏమైనా వచ్చిందా? అతనికి మీరు తెలుసా? మందు తీసుకున్నారా? నీకు ఏమైనా దొరికిందా? ఒక మాట చెప్పనా? అంతా బాగున్నారా? ఏమిటి, ఇది నిజమేనా? ఆమెకు మీరు తెలుసా? నేను ఇక ఇంటికి వెళ్ళనా? మీకోసం పత్రికను మమ్మల్ని తెప్పించమంటారా? దయించి మీరు ఒక సహాయం చేస్తారా? అలా తిరిగొద్దాం వస్తారా? ఈ బస్ మద్రాసు హోటల్ వద్ద ఆగుతుందా? ఆమెను పిలువనా? ఆమెను కలుసుకోవడానికి వెళ్ళనా? మీరు ఒక రోజు ఉండలేరా? మీ పుస్తకాన్ని వారం రోజుల కోసం ఇవ్వకూడదా? శ్రీ ప్రకాశరావు గారిని కలుసుకోవచ్చా? Do you know his address? Hope you haven't got hurt, have you? Have you anything else to say? Are you annoyed? Are you going to the market? Are you going out for shopping? Are the tomatoes fresh? Has he seen your house? Has he written to you? Did he know you? Have you taken the medicine? Did you got something? May I make a request? Is everything fine? It is true. Does she know you? May I go home now? Do we get a magazine for you? Will you do me a favor? Will you go for a walk? Will this bus stop at Madras Hotel? Should I call him, her? Should I visit him, her? Can you not stay for a day? Can you not lend me your book for a week? Can I see Mr. Prakash Rao? సలహా. ఈ విధంగా ఆంగ్లంలో అనేక వాక్యాలను కూర్చొని మీ మిత్రులతోనూ పరిచయస్తులతోనూ మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగించండి.